ओहो, क्या है मेरी माँ? ए, इतना भी आइडियल मत बन। तो बीजीएमआई में आया और खुद के स्कोर को बताया तक नहीं। एक्सक्यूज मी, मैंने मेंशन किया था, तुम लोग सब भूल गए हो। खैर, फॉर्मल अनाउंसमेंट सुन लो। श्री रणवीर सिंह अब बीजीएमआई में आ रहे हैं धूम मचाने। कुछ बेटी मान लो, डाउनलोड बीजीएमआई नाउ एंड गेट रेडी टू प्ले। హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2020లో రిలీజ్ అయిన ద అన్కానీ కౌంటర్ అనే కే డ్రామా గురించి డిస్కస్ చేద్దాం. ఈ డ్రామా మొత్తం ఈవిల్ స్పిరిట్స్ ని పట్టుకుని వాటిని అంతం చేసే హంటర్స్ గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. ఈ హంటర్స్ ని కౌంటర్స్ అని కూడా పిలుస్తారు. వీళ్ళలో ఒక హై స్కూల్ స్టూడెంట్ ఉంటాడు. అతనికి ఒక కాలు సరిగ్గా పనిచేయదు. మరి ఈ స్టూడెంట్ ని కౌంటర్ లాగా ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? అలాగే ఇతను తనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ని ఫుల్ఫిల్ చేసి ఈవిల్ స్పిరిట్స్ ని అంతం చేశాడా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సిరీస్ స్టార్టింగ్ లో మనకి ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఈ ఫ్యామిలీ ఒక కార్ లో కూర్చుని రోడ్డు పైన వెళ్తూ ఉంటారు. వీళ్ళలో సోమున్ అనే చిన్నపిల్లాడు ఉంటాడు. సోమున్ పేరెంట్స్ అతన్ని వాళ్ళ గ్రాండ్ మామ్ ఇంటి దగ్గర నుండి తీసుకొస్తూ ఉంటారు. సోమున్ పేరెంట్స్ ఇద్దరు కూడా పోలీస్ డిటెక్టివ్స్ గా వర్క్ చేస్తుంటారు. సో అందువల్ల వాళ్ళకి తీరిక లేక చాలా రేర్ గా వీళ్ళు తమ కొడుకుతోటి టైం ని స్పెండ్ చేస్తారు. ఇప్పుడు సోమున్ పేరెంట్స్ అతనికి సారీ చెప్పి వీకెండ్ లో అతన్ని వెకేషన్ కి తీసుకెళ్తామని ప్రామిస్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు దారి మధ్యలో ఉన్నప్పుడు సోమున్ డాడీకి ఒక కాల్ వస్తుంది. సోమున్ వాళ్ళ డాడ్ కొలీగు సోమున్ డాడ్కి కాల్ చేసి నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండని అతన్ని వార్న్ చేస్తాడు. ఆ టైంలో సోమున్ డాడ్ కొలీగ్ పైన ఎవరో కానీ అటాక్ చేస్తారు. దాంతో అతని బాడీ నుండి బ్లడ్ కూడా కారుతూ ఉంటుంది. ఇప్పుడు సోమున్ డాడ్ కొలీగ్ కాల్ కట్ అయిన వెంటనే ఒక ట్రక్ వచ్చి సోమున్ వాళ్ళ కార్ ని గుద్దేస్తుంది. ఆ యాక్సిడెంట్ లో సోమున్ పేరెంట్స్ ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోతారు. అలాగే సోమున్ కారు క్రాష్ అయిపోతుంది. సో ఇప్పుడు సోమును మళ్ళీ అప్పటిలాగా నడవలేడు. యాక్చువల్ గా ఒక వ్యక్తి ప్లాన్ చేసి మరి సోమున్ డాడ్ అండ్ అతని కొలీగ్ ని చంపించేస్తాడు. నెక్స్ట్ ట్రక్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సోమున్ డాడు చనిపోయాడు లేదు చూద్దామని చెప్పి అతని కార్ దగ్గరికి వస్తారు. ఇంకో పక్క సోమున్ డాడు కొలీగు ఒక బిల్డింగ్ పై నుండి కింద పడిపోతాడు. దీని వల్ల అతను కోమాలోకి వెళ్లిపోతాడు. యాక్చువల్ గా సోమున్ డాడ్ అండ్ అతని కొలీగు ఒక కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఎవరో కానీ తమ క్రైమ్స్ గురించి ఎవరికి తెలియకూడదని చెప్పి వీళ్ళిద్దరిని చంపించేస్తాడు. అండ్ దాంతో పాటు ఆ వ్యక్తి మిగతా పోలీసులని మేనేజ్ చేసి సోమున్ ఫ్యామిలీకి జరిగింది కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పి కేసుని క్లోజ్ చేయించేస్తాడు. ఈ ఇన్సిడెంట్ జరిగి 7 years గడిచిపోతుంది. ప్రస్తుతం సోమేను టీనేజ్ లోకి వస్తాడు. అలాగే అతను తన గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు సోమన్ వాళ్ళ గ్రాండ్ మదర్ మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండదు. దాంతోనే ఆమెకు హాలుసినేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సోమును తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి మర్చిపోయి ఒక నార్మల్ లైఫ్ ని గడపాలని అనుకుంటూ ఉంటాడు. సోమున్ కి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వీళ్ళు చిన్నప్పటి నుండి సోమున్ తో పాటు కలిసి ఉంటూ అతనికి ఏ కష్టం వచ్చినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సోమున్ ఫ్రెండ్స్ లోని అబ్బాయి పేరేమో ఊమిన్ అండ్ అమ్మాయి పేరు జూయాన్. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక మిస్టీరియస్ గ్రూప్ ని చూపిస్తారు. వాళ్ళు రెడ్ కలర్ బట్టలను వేసుకుని ఉంటారు. వీళ్ళు ఇంకెవరో కాదు, ఈవిల్ స్పిరిట్స్ ని వేటాడి చంపే హంటర్స్. ఈ ఈవిల్ హంటర్స్ గ్రూప్ లో ఉండే మెంబర్స్ ని కౌంటర్స్ అని కూడా పిలుస్తారు. కౌంటర్స్ గా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరికి కూడా సూపర్ పవర్స్ ఉంటాయి. ఈవిల్ స్పిరిట్ ని అంతం చేయడానికి ఏంజల్స్ కౌంటర్స్ కి పవర్స్ అనేవి ఇస్తాయి. ఈ పవర్స్ వల్ల కౌంటర్స్ స్ట్రెంత్ నార్మల్ పీపుల్ స్ట్రెంత్ కంటే 3 times పెరుగుతుంది. ఈ కౌంటర్స్ లో మోతాక్, హానా అండ్ మేయోక్ లో ఉంటారు. ఫస్ట్ వీళ్ళందరూ కూడా నార్మల్ పీపులే, కానీ వీళ్ళు మామూలు మనుషులుగా ఉన్నప్పుడు కామలోకి వెళ్తారు. అలాగే వీళ్ళకి బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడే ఏంజల్స్ వీళ్ళని బ్రతికించి కౌంటర్స్ గా మారుస్తారు. అంటే వీళ్ళందరూ కూడా తమను బ్రతికించినందుకు బదులుగా కౌంటర్స్ గా పనిచేస్తున్నారు అనమాట. ప్రస్తుతం ఈ కౌంటర్స్ ఒక ఈవిల్ స్పిరిట్స్ ని పట్టుకునే మిషన్ మీద వెళ్తారు. యాక్చువల్ గా ఈవిల్ స్పిరిట్స్ హ్యూమన్ బాడీస్ లోకి వెళ్లి ఆ బాడీ తోటి క్రైమ్స్ ని చేస్తూ ఉంటాయి. ఈ ఈవిల్ స్పిరిట్ కౌంటర్స్ రాకని గమనించి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే హ్యానా తన పవర్స్ ని ఉపయోగించి ఆ ఈవిల్ స్పిరిట్ ఎక్కడ ఉందో కనిపెట్టేస్తుంది. అలాగే ఆమె ఆ ఈవిల్ స్పిరిట్ ని చేసి చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఆ ఈవిల్ స్పిరిట్ ఒక బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడ నుండి వేరొక బిల్డింగ్ పైకి చాలా ఈజీగా దూకేస్తుంది. అది చూసి హానా తను చేస్తున్న స్పిరిట్ లెవెల్ 3 స్పిరిట్ అని రియలైజ్ అవుతుంది. లెవెల్ 3 అంటే చాలా డేంజరస్ అని అర్థం. అలాగే లెవెల్ 3 స్పిరిట్స్ కౌంటర్స్ కంటే ఎన్నో రెట్లు బలంగా ఉంటాయి. కౌంటర్స్ కనుక లెవెల్ 3 స్పిరిట్స్ ని పట్టుకోవాలని అనుకుంటే అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు హానా అండ్ ఇంకో ఇద్దరు కౌంటర్స్ కలిసి ఆ ఈవిల్ స్పిరిట్స్ ని చేస్తారు. అలాగే ఆ
స్పిరిట్ ని ఒక పర్టికులర్ ఏరియాలోకి వెళ్ళేలాగా చేస్తారు. ఆ ఏరియాలో ఒక స్పెషల్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అది చూడడానికి రెయిన్బో లాగా కనిపిస్తుంది. ఆ లైట్ ఉన్న ప్లేస్ లో కౌంటర్ పవర్స్ బాగా పెరిగిపోతాయి. సో అందువల్ల కౌంటర్స్ తమకంటే బలంగా ఉన్న ఈవిల్ స్పిరిట్స్ ని ఆ ఏరియాలోకి వెళ్ళేలాగా చేసి స్పిరిట్స్ ని బంధిస్తూ ఉంటారు. ప్రస్తుతం హానా వాళ్ళు చేస్తున్న ఈవిల్ స్పిరిట్ కూడా లైట్ పడుతున్న ఏరియాలోకి ఎంటర్ అవుతుంది. అక్కడే చోయ్ అనే ఇంకో కౌంటర్ కూడా ఉంటాడు. చోయ్ ఈవిల్ స్పిరిట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈవిల్ స్పిరిట్ ఆ ఏరియాలోకి ఎంటర్ అవగానే చోయ్ ఒక్కడే లెవెల్ 3 స్పిరిట్ తో ఫైట్ చేస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ కౌంటర్స్ పవర్స్ ని ఇంక్రీజ్ చేసే లైట్ స్లోగా డిసపియర్ అవుతుంది. అది చూసి మిగిలిన కౌంటర్స్ చోయ్ కి ఏమైనా జరుగుతుందేమోనని చెప్పి బాగా భయపడిపోయి ఆ ప్లేస్ కి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇప్పుడు లైట్ డిసపియర్ అయిపోవడం తోటి ఈవిల్ స్పిరిట్ చోయ్ ని ఓడించి అతని సోల్ ని మింగేస్తుంది. అప్పుడే చోయ్ బాడీలో ఉన్న ఏంజెల్ అతని బాడీలో నుండి బయటకు వచ్చి ఇంకో హోస్ట్ కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. అలాగే ఆ ఏంజెల్ సిటీ మొత్తం హోస్ట్ కోసం వెతుక్కుంటూ వెళ్లి ఫైనల్ గా సోమున్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ టైంలో సోమును తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి ఉంటాడు. ఏంజెల్ సోల్ సోమున్ బాడీలోకి ఎంటర్ అవగానే అతను గాలిలో తేలిపోతాడు. సడన్ గా అతనికి ఏదో తెలియని స్ట్రేంజ్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఏంజెల్ సోమున్ బాడీలోకి ఎంటర్ అయిపోయినప్పుడు టైం కొంచెం సేపు ఫ్రీజ్ అవుతుంది. దాని కారణంగా సోమును గాల్లో తేలినప్పుడు ఎవరు కూడా అతన్ని అబ్జర్వ్ చేయరు. నైట్ అయ్యాక సోమును తన ఇంట్లో నిద్రపోతాడు. అప్పుడే అతనికి ఒక కల వస్తుంది. ఆ కల చూడడానికి చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఆ కల్లో ఒక లేడీ సోమున్ దగ్గరికి వచ్చి అతని భుజం పైన చేయి పెడుతుంది. అప్పుడే సడన్ గా సోమును నిద్రలేస్తాడు. అతను లేవగానే తన చేతిని చూసుకుంటాడు. అప్పుడే అతని చేతి వేళ్ళకి బ్లాక్ కలర్ డాట్స్ ఉండడాన్ని సోమును గమనిస్తాడు. వాటిని చూసి సోమును తన చేతుల్ని కడుక్కుంటాడు. అయినా కానీ ఆ బ్లాక్ కలర్ డాట్స్ మాత్రం అసలు పోవు. వాటిని పోగొట్టుకోవాలని చెప్పి సోమును కొన్ని వస్తువులను కూడా ఉపయోగిస్తాడు. కానీ అవన్నీ కూడా సోమున్ చేతిలో క్రష్ అయిపోతాయి. నెక్స్ట్ స్కూల్లో సోమున్ ఫ్రెండ్ ని ముగ్గురు స్టూడెంట్స్ ఏడిపిస్తూ ఉంటారు. యాక్చువల్ గా వీళ్ళు డైలీ ఇతన్ని ఏడిపిస్తారు. కానీ ఊమిన్ దీని గురించి ఎవరికి చెప్పాలని అనుకోడు. ఎందుకంటే వీళ్ళు తన ఫ్రెండ్స్ ని ఏమైనా చేస్తారేమోనని చెప్పి ఊమిన్ భయపడిపోతాడు. అదే టైంలో అక్కడికి సోమున్ అండ్ జూయన్ లు వస్తారు. అలాగే వాళ్ళు ఊమిన్ కి హెల్ప్ చేద్దామని చెప్పి అతన్ని ఏడిపిస్తున్న వాళ్ళ పైన రిపోర్ట్ చేస్తారు. ఊమిన్ ని ఏడిపించిన వాళ్ళలో షిన్హ్యుక్ అనే అబ్బాయి ఉంటాడు. ఇతను సోమున్ దగ్గరికి వెళ్లి నీ సంగతి నేను తర్వాత చూసుకుంటా అని చెప్పి సోమున్ ని వార్న్ చేస్తాడు. యాక్చువల్ గా షిన్హ్యుక్ ని చూసి చాలా మంది స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. అందుకే ఎవరో కూడా అతని జోలికి వెళ్ళాలని అనుకోరు. కానీ ఇప్పుడు సోమున్ వాళ్ళు షిన్హ్యుక్ పైన రిపోర్ట్ చేయడం తోటి వాడికి పిచ్చ కోపం అనేది వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ షిన్హ్యుక్ మేయర్ కొడుకు. అందువల్లే టీచర్స్ కూడా అతన్ని ఏమీ చేయలేకపోతారు. స్కూల్ అయ్యాక సోమును ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే షిన్హ్యుక్ వాళ్ళు సోమును కోసం వెయిట్ చేస్తుంటారు. అలాగే వాళ్ళు సోమును వాకింగ్ స్టిక్ ని లాగేసుకుని అతన్ని ఏడిపిస్తారు. సోమును డిసేబిలిటీ తోటి బాధపడుతున్నాడని కూడా చూడకుండా అతన్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. సోమును తన స్టిక్ ని తనకి ఇచ్చామని బ్రతిమలాడతాడు. కానీ వాళ్ళు మాత్రం సోముని కింద పడేసి మరీ కొడతారు. అదే టైంలో హానా అక్కడికి వచ్చి షిన్హ్యుక్ వాళ్ళని కొట్టి సోముని సేవ్ చేస్తుంది. షిన్హ్యుక్ వాళ్ళు కూడా హానా పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఆమె మాత్రం చాలా ఈజీగా వీళ్ళని ఓడించి వాళ్ళకి మంచి గుణపాఠం చెప్తుంది. నెక్స్ట్ ఆమె సోముని అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది. యాక్చువల్ గా చోయ్ బాడీలోని ఏంజెల్ ప్రస్తుతం సోమున్ బాడీలోకి ఎంటర్ అయింది కదా, అందువల్లే సోమును కౌంటర్ గా మారతాడేమోనని అడగడానికి హానా అతని దగ్గరికి వస్తుంది. అంటే చోయ్ ని సోమున్ తో రిప్లేస్ చేయాలని కౌంటర్స్ అనుకుంటారు. నెక్స్ట్ హానా సోమున్ ని కౌంటర్స్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్తుంది. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నూడిల్ షాప్ లో ఉంటుంది. అది ఆ ఏరియాలోనే బాగా ఫేమస్ అయిన నూడిల్ షాప్. నెక్స్ట్ హానా అండ్ సోమున్లు ఆ నూడిల్ షాప్ కి వెళ్తారు. సోమున్ అక్కడికి వెళ్ళగానే కౌంటర్స్ అతనికి గ్రీటింగ్స్ చెప్పి తర్వాత అతనికి కౌంటర్ గురించి, ఈవిల్ స్పిరిట్స్ గురించి అండ్ ఏంజల్స్ గురించి అన్ని చెప్పేస్తారు. అదంతా విని సోమును ఆశ్చర్యపోతాడు. అలాగే అతను దేన్ని కూడా నమ్మలేకపోతాడు. ఇప్పుడు కౌంటర్స్ అందరూ కూడా సోమున్ ని ఒప్పించి అతన్ని కౌంటర్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యేలాగా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చోయ్ లేకపోవడం వల్ల కౌంటర్స్ కి ఈవిల్ స్పిరిట్స్ ని పట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది. సో అందువల్ల వీళ్ళు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా చోయ్ కి రిప్లేస్మెంట్ వెతకాలని అనుకుంటారు. దాంతోనే వాళ్ళు సోమున్ ని కౌంటర్స్ గ్రూప్ లో చేరమని అడుగుతారు. కానీ సోమున్ మాత్రం ఈ జాబు చాలా రిస్క్ తో కూడుకున్న పని అని భావిస్తాడు. ఒకవేళ తను కనుక ఈవిల్ స్పిరిట్స్ చేతిలో చనిపోతే తన గ్రాండ్ పేరెంట్స్ ని చూసుకోవడానికి ఎవరు కూడా ఉండరని సోమున్ కొంచెం భయపడతాడు. అప్పుడే మోతాక్ చోయ్ రిప్లేస్మెంట్ కి ఇంకో కౌంటర్ ని వెతకాలని డిసైడ్ అయిపోతాడు. కానీ మేయోక్ మాత్రం మనం సోమున్ కి కొంచెం టైం ఇద్దాం, తర్వాత అతనే బాగా ఆలోచించి ఒక డిసిషన్ ని చెప్తాడు. ఒకవేళ అతను కౌంటర్ గా జాయిన్ అవ్వనని చెప్తే మనం ఇంకొకరిని వెతుక్కోవచ్చని అంటుంది. నెక్స్ట్ సోమును అక్కడ నుండి వెళ్లిపోతాడు. అప్పుడే అతనికి ఒక కాల్ అనేది వస్తుంది. ఇన్ఫాక్ట్ షిన్హ్యుక్ సోమున్ కి కాల్ చేసి ఊమిన్ ప్రస్తుతం మా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు నువ్వు కనుక మేము చెప్పిన ప్లేస్ కి రాకపోతే మేము ఊమిన్ ని ఏం చేస్తామో మాకే తెలియదని సోమున్ ని బెదిరిస్తాడు. సో ఇప్పుడు ఊమిన్ ని ఎలాగైనా సరే సేవ్ చేయాలని చెప్పి సోమును చాలా ఫాస్ట్ గా అతని దగ్గరికి బయలుదేరతాడు. సోమును షిన్ దగ్గరికి వెళ్ళగానే అతను అండ్ అతని ఫ్రెండ్స్ కలిసి సోమున్ ని చితక్కొట్టేస్తారు. అప్పుడే సడన్ గా సోమును తనకి తెలియకుండానే షిన్ చేతిని పట్టుకుంటాడు. కానీ తర్వాత
మళ్ళీ అతని ఫ్రెండ్స్ చేతిలో దెబ్బలు తింటాడు. ప్రస్తుతం సోముని బాడీలో ఒక ఏంజల్ కూడా ఉంది కదా, దాని కారణంగానే సోమునికి పవర్స్ అనేవి వస్తాయి. కానీ వాటిని ఎలా వాడాలి అండ్ వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయం గురించి తెలియక సోమును చిన్ను వాళ్ళ చేతిలో దెబ్బలు తింటాడు. కొంచెం సేపటి తర్వాత ఆ ప్లేస్ కి మిగతా కౌంటర్ మెంబర్స్ వస్తారు. హానా తన సెన్సరీ ఎబిలిటీస్ ని వాడి సోమును ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకుని అతన్ని సేవ్ చేయడానికి మిగతా కౌంటర్ మెంబర్స్ ని తీసుకుని అతని దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ హానా సోమున్ దగ్గరికి వెళ్లి అతని కండిషన్ ని చెక్ చేసి సోముని హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ డే సోమును స్పృహలోకి వస్తాడు. అతను స్పృహలోకి వచ్చిన తర్వాత తన కండిషన్ ని చూసుకుని బాగా సర్ప్రైజ్ అయిపోతాడు. ఎందుకంటే సోమును స్టిక్ లేకుండానే నడవగలుగుతాడు. దాంతో సోమును బాగా ఎమోషనల్ అయిపోయి కౌంటర్ మెంబర్స్ కి థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత వీళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నూడిల్స్ ని తింటూ ఉంటారు. అప్పుడే సడన్ గా హానా లెవెల్ 1 ఈవిల్ స్పిరిట్ ని సెన్స్ చేస్తుంది. దాంతో వెంటనే కౌంటర్స్ ఆ స్పిరిట్ ని పట్టుకోవడానికి బయలుదేరతారు. వాళ్ళతో పాటు సోమున్ కూడా జాయిన్ అవుతాడు. కౌంటర్ గా సోమున్ కి ఇదే ఫస్ట్ మిషన్. కౌంటర్ మెంబర్స్ ఈవిల్ స్పిరిట్ ఉన్న ఏరియా దగ్గరికి వెళ్లి దానికోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే సోమున్ కి ఆ ఈవిల్ స్పిరిట్ కనిపిస్తుంది. ఈవిల్ ని కనిపెట్టిన వెంటనే సోమున్ దాని గురించి మిగతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో మిగతా వాళ్ళు ఈవిల్ లొకేషన్ దగ్గరికి చేరుకుంటారు. సోమున్ సహాయం వల్ల కౌంటర్స్ ఈవిల్ స్పిరిట్ ని పట్టుకుని ఆ స్పిరిట్ చేతిలో ఆల్మోస్ట్ చనిపోయిన ఒక పిల్లాన్ని సేవ్ చేస్తాడు. సోమున్ చేసిన పనికి కౌంటర్ మెంబర్స్ అందరూ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి సోమున్ ని అప్రిషియేట్ చేస్తారు. తర్వాత సోమున్ కి కౌంటర్స్ అవుట్ఫిట్ ని ఇచ్చి నువ్వు నిజంగా కౌంటర్ అవ్వాలని అనుకుంటే రేపు మార్నింగ్ నువ్వు పార్క్ దగ్గరికి రా అని అతనికి చెప్తారు. నెక్స్ట్ సోమును పరిగెత్తుకుంటూ తన ఇంటికి బయలుదేరతాడు. నైట్ అయ్యాక సోమును నిద్రపోతాడు. అప్పుడే అతను మళ్ళీ తన డ్రీమ్ లో ముందుసారి కలిసిన లేడీని కలుస్తాడు. ఆ లేడీ పేరు వీగన్. ఆమె ఒక ఏంజల్. ఈసారి సోమున్ వీగన్ ని కలిసిన వెంటనే ఆమెతో ఒక డీల్ ని చేసుకుంటాడు. అదేంటంటే సోమును కౌంటర్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఈవిల్ స్పిరిట్స్ ని పట్టుకుంటానని వీగన్ కి చెప్తాడు. బట్ దానికి బదులుగా వీగన్ చనిపోయిన తన పేరెంట్స్ ని ఒకసారి చూపించాలని ఆమెను అడుగుతాడు. దానికి వీగన్ కూడా ఒప్పుకుంటుంది. దాంతో సోమును తన మైండ్ ని క్లియర్ చేసుకుని కౌంటర్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఈవిల్ స్పిరిట్స్ ని పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే సోమును కౌంటర్ యూనిఫామ్ ని వేసుకుని పార్క్ కి వెళ్తాడు. అతను చూసి మిగతా కౌంటర్ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళు సోముని కౌంటర్స్ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తారు. ఇప్పుడు సోమును కౌంటర్ గ్రూప్ లో పర్మనెంట్ మెంబర్ కావాలంటే అతను ఒక టెస్ట్ ని పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ ని పాస్ అయితేనే సోమునికి అతని పవర్స్ పైన కంట్రోల్ అనేది ఉందని అర్థం. సో అందువల్లే కౌంటర్స్ అతనికి టెస్ట్ పెడతారు. సోమును కూడా కౌంటర్స్ పెట్టిన టెస్ట్ ని పాస్ అవుతాడు. అతను ఫస్ట్ అటెంప్ట్ లోనే టెస్ట్ ని పాస్ అవడం చూసి మిగతా కౌంటర్స్ షాక్ అయిపోతారు. నెక్స్ట్ సోమును క్లాస్ లో కూర్చొని ఉంటాడు. అప్పుడే షిన్హ్యుక్కు అతని దగ్గరికి వెళ్లి అతన్ని కొడతాడు. అదే టైంలో సోమున్ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు. అప్పుడే జుయాను షిన్ ని తిడుతుంది. దాంతో షిన్ కి బాగా కోపం ఎక్కువైపోయి సోమున్ ని మళ్ళీ కొడతాడు. కానీ ఈసారి సోమున్ కూడా బాగా కోపం వస్తుంది. దాంతో వెంటనే అతను షిన్ ని అండ్ అతని ఫ్రెండ్స్ ని చితక్కొట్టేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. షిన్ వాళ్ళేమో సోమున్ ని చూసి భయపడి అక్కడ నుండి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లేటప్పుడు సోమును షిన్ తోటి నువ్వు నా ఫ్రెండ్స్ లో ఇంకెవరినైనా ఏడిపించావని నాకు తెలిసిందో నీకు అస్సలు బాగోదని అతనికి వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ సోమును స్కూల్ బయట కూర్చుని ఉంటాడు. అప్పుడే హానా కాల్ చేసి ఒక ఈవిల్ స్పిరిట్ ని పట్టుకోవాలి, నువ్వు తొందరగా రా అని సోమున్ కి చెప్తుంది. దాంతో వెంటనే సోమున్ పరిగెత్తుకుంటూ మిగతా కౌంటర్స్ దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ వీళ్ళందరూ ఈవిల్ స్పిరిట్ ని వెతుక్కుంటూ ఒక ప్లేస్ కి వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్లేసరికి నైట్ అయిపోతుంది. నెక్స్ట్ కౌంటర్స్ అందరూ కలిసి వేరు వేరు డైరెక్షన్ లో వెళ్లి ఈవిల్ స్పిరిట్ కోసం సెర్చ్ చేస్తారు. అప్పుడే సోమున్ కి ఒక ఈవిల్ స్పిరిట్ కనిపిస్తుంది. అదే ప్లేస్ లో ఒక అబ్బాయి అండ్ ఒక అమ్మాయి కూడా ఉంటారు. వాళ్ళిద్దరికి బాగా ఇంజరీస్ అయ్యి ఉంటాయి. ఈవిల్ స్పిరిట్ ని చూడగానే సోమును దాని గురించి మిగతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా తను ఒక్కడే దానిపైన అటాక్ చేస్తాడు. కానీ ఆ ఈవిల్ స్పిరిట్ మనోడిని పెచ్చ కొట్టుడు కొట్టి విసిరి పడేస్తుంది. అదే టైంలో హానా ఆ ప్లేస్ కి వస్తుంది. బట్ అప్పుడే ఆ ఈవిల్ స్పిరిట్ ఇంజరీ అయిన అమ్మాయిని పట్టుకుని అక్కడ నుండి పారిపోతుంది. హానా ఏమో సోమున్ దగ్గరికి వెళ్లి నీకేం కాలేదు కదా అని అతన్ని అడుగుతుంది. నెక్స్ట్ అమ్మాయి ఆ ఈవిల్ స్పిరిట్ ని పట్టుకోవడానికి మిగతా వాళ్ళని పిలుస్తుంది. అప్పుడే మోతాకు ఎత్తైన ప్లేస్ కి వెళ్లి ఈవిల్ స్పిరిట్ ఎక్కడ ఉందో కనిపెడతాడు. నెక్స్ట్ అతను ఆ స్పిరిట్ ని పట్టుకోవడానికి వెళ్తాడు. అప్పుడే ఆ స్పిరిట్ తన ఎత్తుకెళ్లిన అమ్మాయి పైన ఒక పెద్ద బండరాయిని పడేయాలని ట్రై చేస్తుంది. అది చూసి మోతాకు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ బండరాయి ఆ అమ్మాయి పైన పడకుండా దాని నుండి ఆమెను సేవ్ చేస్తాడు. అదే టైంలో సోమున్ అక్కడికి వచ్చి ఆ ఈవిల్ స్పిరిట్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడే సోమున్కి ఆ ఈవిల్ స్పిరిట్ చాలా మందిని చంపేసిందని తెలుస్తుంది. నెక్స్ట్ సోమున్ అండ్ ఈవిల్ స్పిరిట్ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైట్ లో సోమున్ ఈవిల్ స్పిరిట్ ని డిఫీట్ చేయగలుగుతాడు. కానీ అతను తన ఎమోషన్స్ ని అండ్ స్ట్రెంత్ ని కంట్రోల్ చేసుకోలేక ఆ ఈవిల్ స్పిరిట్ లో ఉన్న వ్యక్తిని చచ్చేలాగా కొడతాడు. అప్పుడే మిగతా కౌంటర్ మెంబర్స్ సోమున్ ని ఆపి మనం మనుషులు ఎవరిని కూడా చంపకూడదు, మనం కేవలం వాళ్ళ బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్స్ మాత్రమే అంతం చేయాలని చెప్తారు. నెక్స్ట్ కౌంటర్స్ ఈవిల్ స్పిరిట్ ప్రాసెస్ చేసిన బాడీని కూడా హీల్ చేస్తారు. దానివల్ల ఆ బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ ఏంజల్స్
ఉండే ప్లేస్ కి వెళ్తుంది. అక్కడే వేగానే ఈవిల్ స్పిరిట్ ని నరకంలోకి పంపిస్తుంది. నెక్స్ట్ కౌంటర్స్ పోలీసులకి అండ్ అంబులెన్స్ కి కాల్ చేస్తారు. పోలీసులు కూడా ఈవిల్ స్పిరిట్ ప్రాసెస్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని పైన మర్డర్ చార్జెస్ పెడతారు. నెక్స్ట్ కౌంటర్స్ హెడ్ క్వార్టర్స్ కి బయలుదేరతారు. దారిలో సోమును తన పేరెంట్స్ గురించి మిగతా వాళ్ళకి చెప్పి వాళ్ళిద్దరు పోలీసులే అని అంటాడు. సోమును తన డాడీ పేరు చెప్పగానే మోతాకి ఆ పేరుని ఎక్కడో గాని విన్నట్టు అనిపిస్తుంది. మోతాకు కోమాల నుండి బయటకు వచ్చిన తర్వాత అతని జేబులో సోమును వాళ్ళ డాడీ కార్డు మోతాకి కనిపిస్తుంది. ఈ సిరీస్ స్టార్టింగ్ లో ఒక డిటెక్టివ్ సోమును వాళ్ళ డాడీకి కాల్ చేశాడు కదా, అతను ఇంకెవరో కాదు, అతను మోతాక్కే. ప్రస్తుతం మోతాకి సోమును వాళ్ళ డాడీ కార్డు గురించి గుర్తొస్తుంది, కానీ అతను దాని గురించి ఎవరితోనూ మాట్లాడాలని అనుకోడు. ఎందుకంటే మోతాకి ఇప్పుడు అసలు తన కోమలోకి వెళ్ళడానికి ముందు జరిగిన విషయాలు ఏమి కూడా గుర్తుండవు. దీనికి కారణం ఏంటంటే ఏంజల్స్ కౌంటర్స్ గా మారిన వాళ్ళ జ్ఞాపకాలన్నింటిని కూడా చెరిపేస్తాయి. అండ్ నెక్స్ట్ డే సోమున్ అండ్ అతని ఫ్రెండ్స్ స్కూల్ బిల్డింగ్ పైన ఉంటారు. అప్పుడే జుయోను సోమున్ కాళ్ళ గురించి అండ్ అతని మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని సోమున్ ని అడుగుతుంది. కానీ సోమున్ మాత్రం దాని గురించి తన ఫ్రెండ్స్ కి చెప్పాలని అనుకోడు. ఎందుకంటే అతను తన పవర్స్ గురించి బయట పెట్టనని కౌంటర్ మెంబర్స్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటాడు. నెక్స్ట్ అతను తన ఫ్రెండ్స్ తోటి నా కాలు బాగవడం ఒక మిరాకిల్, మీరు దయచేసి దీని గురించి ఎవరికి చెప్పకండి ప్లీజ్ అని తన ఫ్రెండ్స్ ని బ్రతిమలాడతాడు. అదే రోజు కౌంటర్ హెడ్ క్వార్టర్స్ కి ఒక గెస్ట్ కూడా వస్తాడు. అతని పేరు జాంగు. ఇతను కొరియాలోనే ఫస్ట్ కౌంటర్. ప్రస్తుతం ఇతను కొత్త కౌంటర్స్ ని సూపర్వైజ్ చేస్తూ వాళ్ళకి ఫైనాన్షియల్ గా సహాయం చేస్తూ ఉంటాడు. జాంగు వచ్చిన కొంచెం సేపటి తర్వాత సోమున్ కూడా అక్కడికి వస్తాడు. అతను చూసిన వెంటనే జాంగు తనను తాను సోమున్ కి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. జాంగుకి మోదక్ ద్వారా సోమున్ పేరెంట్స్ చనిపోయిన విషయం గురించి తెలుస్తుంది. దాంతో జాంగు అసలు నీ పేరెంట్స్ ని ఎవరు చంపాలని అనుకున్నారు, అయినా నీ పేరెంట్స్ కి వాళ్ళని చంపాలని అనుకున్న వాడికి సంబంధం ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందామని సోమున్ కి చెప్తాడు. నెక్స్ట్ మోతాక్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి జంగియాంగ్ అనే ఆఫీసర్ ని మీట్ అవుతాడు. ఆమె మోతాక్ అండ్ సోమున్ పేరెంట్స్ డెత్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మోతాక్ ఆమెను మీట్ అయ్యాక ఆఫీసర్ మీరు ఒక బిల్డింగ్ పై నుండి కిందకి దూకి సూసైడ్ చేసుకోవాలని ట్రై చేశారు, అప్పుడే మీరు కోమాలోకి వెళ్లి చనిపోయారని మా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఉందని చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని మోతాక్ కి ఇస్తుంది. ఆ ఆఫీసర్ మాటలు విని మోతాక్ కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. అలాగే అతను నేను సూసైడ్ చేసుకోవాలని అనుకుంటే నా బాడీ పైన అన్ని కత్తిపోట్లు ఎందుకు ఉంటాయని చెప్పి తన బాడీ పై ఉన్న కత్తిగాట్లను ఆఫీసర్ కి చూపిస్తాడు. అలాగే పోలీసులందరూ కలిసి ఎవరి కోసమో గాని నాది అండ్ సోముంగ్ వాళ్ళ డాడీ చావులని కవరప్ చేయాలని చూశారని జంగియాంగ్ కి చెప్తాడు. ఆ రోజు నాడు సోమును రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు షిన్ను అతని మొబైల్ కి వీడియో కాల్ చేస్తాడు. షిన్ను వాళ్ళు సోమున్ ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తూ ఉంటారు. అలాగే నువ్వు ఒంటరిగా మా దగ్గరికి రా, అప్పుడు మాత్రమే మేము వీళ్ళని వదిలేస్తామని సోమున్ కి చెప్తాడు. ఇప్పుడు తన ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నారని తెలియగానే సోమును వాళ్ళని సేవ్ చేయడానికి షిన్ను వాళ్ళ ప్లేస్ కి వెళ్తాడు. షిన్ను ఆ ప్లేస్ కి చాలా మంది స్టూడెంట్స్ ని తీసుకొస్తాడు. వాళ్ళందరూ కూడా సోమున్ తోటి ఫైట్ చేయడానికి అక్కడికి వస్తారు. సోమును ఆ ప్లేస్ కి వెళ్లి తన ఫ్రెండ్స్ కండిషన్ ని చూసి బాగా ఎమోషనల్ అయిపోతాడు. అలాగే అతనికి చాలా దారుణమైన కోపం వచ్చేస్తుంది. దాంతో సోమును తనని తాను కంట్రోల్ చేసుకోలేక స్టూడెంట్స్ అందరినీ చావగొట్టాలని అనుకుంటాడు. అప్పుడే అతను ఆ ప్లేస్ లోనే స్పెషల్ ఏరియాని క్రియేట్ చేస్తాడు. ఆ ఏరియా హానాగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ సోమును వాడు వీడన్న తేడా లేకుండా అందరినీ చావగొట్టేస్తాడు. స్పెషల్ ఏరియా క్రియేట్ చేయబడిందని తెలియగానే కౌంటర్స్ అందరూ సోమున్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అతను షిన్ని చంపైపోతున్నాడు అనే టైం కి కౌంటర్స్ అక్కడికి వచ్చి సోమున్ ని ఆపుతారు. అప్పుడే మోతాకు మనం మన పవర్స్ ని నార్మల్ పీపుల్ పైన ఉపయోగించకూడదు, అలా చేస్తే మనం చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్తాడు. అదే టైంలో అక్కడికి పోలీసులు వస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే సోమును కౌంటర్స్ ని అక్కడ నుండి పంపించేస్తాడు. అలాగే తన ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్లిపోమని అంటాడు. నెక్స్ట్ పోలీసులు సోమున్ ని అండ్ అతని చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. సోమున్ కి దెబ్బలేమీ లేకపోవడంతో పోలీసులు సోముని కల్ప్రిట్ అని అనుకుంటారు. అదే టైంలో మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు. అలాగే వాళ్ళు సోముని తిట్టి వీడు కనుక బయట ఉంటే మా పిల్లల్ని బతకనివ్వడు, మర్యాదగా వీడిని పోలీస్ స్టేషన్ లో పడేయండి అని పోలీసులకి చెప్తారు. అదే టైంలో హానా జాంగుని తీసుకుని అక్కడికి వస్తుంది. జాంగు పోలీస్ హెడ్ దగ్గరికి వెళ్లి నేను సోమును గార్డియన్ అని చెప్తాడు. అలాగే అతను సోమున్ చేసిన దాంట్లో తప్పేం లేదు, వీళ్ళందరూ అతని ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి వాళ్ళని చాలా దారుణంగా కొట్టారు, అందుకే సోమును అలా చేశాడని చెప్పి పోలీసులకి కావాల్సిన ఎవిడెన్స్ ని జాంగు వాళ్ళ ముందు పడేస్తాడు. అప్పుడే సోమున్ ఫ్రెండ్స్ జరిగిందంతా పోలీసులకి చెప్తారు. అంతా తెలిసిన తర్వాత తప్పు తమ పిల్లల దగ్గర ఉందని తెలుసుకుని పేరెంట్స్ అందరూ తమ తమ పిల్లల్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. పోలీసులు కూడా సోముంగ్ ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ సోముంగ్ జాంగు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్తాడు. అతను ఇంటికి వెళ్ళగానే సోమును గ్రాండ్ పేరెంట్స్ అతని గురించి బాగా వర్రీ అవుతారు. నెక్స్ట్ వాళ్ళు సోమును స్టిక్ లేకుండా నడవడం చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీని తర్వాత సోమును కౌంటర్స్ కి హెల్ప్ చేసే ఏంజల్స్ దగ్గరికి వెళ్లి తను చేసిన తప్పుని క్షమించమని అందరినీ బ్రతిమలాడతాడు. అదే టైంలో మిగతా కౌంటర్స్ కూడా అక్కడికి వస్తారు. ఏంజల్స్ మాత్రం సోమున్ చేసింది చాలా పెద్ద తప్పు కాబట్టి అతన్ని కౌంటర్ పోస్ట్ నుండి తీసేయాలని అంటారు.
అంటారు. కానీ మిగతా కౌంటర్స్ ఏంజల్స్ కి జరిగిందంతా చెప్పి అతను కేవలం తన ఫ్రెండ్స్ ని కాపాడడానికి మాత్రమే అలా చేశాడు, కాబట్టి మీరు అతన్ని తీసేయకండి అని ఏంజల్స్ కి చెప్తారు. వాళ్ళ మాటలు విని ఏంజల్స్ కూడా సోమన్ కి ఇంకో అవకాశం ఇవ్వాలని అనుకుంటారు. నెక్స్ట్ కౌంటర్స్ అందరూ కలిసి సోమన్ పేరెంట్స్ డెత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మోతాకు నాకు అండ్ సోమన్ ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉంది, నాకు నా మెమోరీస్ లో వాళ్ళు కనిపించారు, కొంపదీసి నా కారణంగా వాళ్ళు చనిపోయి ఉంటారా అని మోతాకు అంటాడు. అప్పుడే మిగతా కౌంటర్స్ నీకు పూర్తిగా ఏ విషయం గురించి తెలియదు కాబట్టి నువ్వు తొందరపడి సోమున్ కి ఏమి చెప్పకు, మనం ముందు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేద్దాం, అప్పుడే మనకి నిజాలేంటో తెలుస్తాయని అంటారు. ఆ నెక్స్ట్ డే సోమును నూడిల్ షాప్ బయట తుడుస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక చిన్న స్పెషల్ ఏరియా కనిపిస్తుంది. దాన్ని చూసి సోమును దాని దగ్గరికి వెళ్లి ఆడుకుంటాడు. హనా అండ్ మిగతా మెంబర్స్ అది చూసి సర్ప్రైజ్ అయిపోతారు, ఎందుకంటే కౌంటర్స్ ఎవరో కూడా సోమున్ చేసినట్టు చేయలేరు. అలాగే వాళ్ళు మేబీ సోమును స్పెషల్ ఏరియాని కంట్రోల్ చేయగలడు అనుకుంటా. ఒకవేళ అదే నిజమైతే మనకి సోమున్ పవర్స్ చాలా ఉపయోగపడతాయని అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత కౌంటర్స్ ఒక ఈవిల్ స్పిరిట్ ని కొనుక్కుంటారు. అది ఒక షాపింగ్ మాల్ లో ఉందని తెలుసుకుని దాని దగ్గరికి వెళ్తారు. అప్పుడే సోమును ఆ ఈవిల్ స్పిరిట్ ని చూసి దాన్ని ఫాలో అవుతూ ఎలివేటర్ లోకి వెళ్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఈవిల్ స్పిరిట్ కి సోమున్ గురించి తెలిసిపోతుంది. దాంతో అది సోమున్ పట్టుకుని చితక్ కొట్టేస్తుంది. యాక్చువల్ గా అది లెవెల్ 3 స్పిరిట్, అందువల్ల అది సోమున్ ని చాలా ఈజీగా ఓడిస్తుంది. కానీ అప్పుడే అక్కడికి హానా కూడా వచ్చి ఆ ఈవిల్ స్పిరిట్ తోటి ఫైట్ చేస్తుంది. కానీ హానా కూడా ఒంటరిగా ఆ ఈవిల్ స్పిరిట్ ని ఓడించలేకపోతుంది. అదే టైంలో మోతాక్ అక్కడికి వచ్చి ఆ ఈవిల్ స్పిరిట్ ముక్కు మీద ఒక్కటి గుద్దుతాడు. దాంతో అది స్ప్రో కోల్పోతుంది. కౌంటర్స్ ఆ ఈవిల్ స్పిరిట్ ని పట్టుకుందాం అనే లోపు పోలీసులు అక్కడికి వచ్చి దాన్ని అరెస్ట్ చేస్తారు. దీని కారణంగా కౌంటర్స్ ఒట్టి చేతులతోనే హెడ్ క్వార్టర్స్ కి వెళ్తారు. నెక్స్ట్ మోతాకు జంగ్ మీట్ అయ్యి సోమన్ పేరెంట్స్ డెత్ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయమంటాడు. అలాగే మోతాకు కొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి దాన్ని జంగ్ కి ఇస్తాడు. ఫైనల్ గా వీళ్ళిద్దరు కలిసి సోమన్ పేరెంట్స్ డెత్ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయడానికి యాంగ్ మిన్ అనే అమ్మాయి ఇంటికి వెళ్తారు. అదే రోజు నైట్ హానా రోడ్డు పైన నడుస్తున్నప్పుడు ఆమె ఒక ఇంటిని చూసి ఆగిపోతుంది. యాక్చువల్ గా అది ఆమె ఇల్లే. ఆమె తన ఇంట్లో చాలా హ్యాపీగా ఉండేది. బట్ ఒక ప్రాబ్లం వల్ల ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కరొక్కరుగా చనిపోతారు. ఇప్పుడు హానా ఇంట్లోకి వెళ్తుంది. అదే టైంలో సోమున్ కూడా అక్కడికి వస్తాడు. బట్ ఆ ఇంట్లో అప్పటికే సోమున్ వాళ్ళ క్లాస్మేట్ అండ్ ఆమె బ్రదర్ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా తమ ఫాదర్ పోరు పడలేక ఇంట్లో నుంచి పారిపోయి అక్కడ నివసిస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చి సోమున్ ఫ్రెండ్ ని పట్టుకుంటారు. అప్పుడే హానా అండ్ సోమున్ లో ఆ రౌడీస్ ని చితక్ కొట్టేస్తారు. అలాగే వాళ్ళు ఆ అమ్మాయిని సేవ్ చేస్తారు. ఈ రౌడీల లీడర్ ఏమో ఆ ఇంటి బయట కారులో కూర్చుని ఉంటాడు. అది చూసి మోతాకు అతని దగ్గరికి వెళ్తాడు. ఆ రౌడీ గాడు మోతాక్ ని చూసి షాక్ అయిపోతాడు, ఎందుకంటే వీడి గ్యాంగే మోతాక్ ని పొడిచి రూఫ్ పై నుండి కింద పడేస్తారు. మోతాక్ కి కొంచెం కొంచెంగా తన మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి, కానీ అతనికి తన పైన అటాక్ చేసిన వాళ్ళ ఫేస్లు మాత్రం సరిగ్గా గుర్తుండవు. ఇప్పుడు ఆ లీడర్ గాడు మోతాక్ ని చూసి బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు. బట్ అతను ఒక గోడని గుద్దేస్తాడు. అప్పుడే మోతాక్ అతని దగ్గరికి వెళ్లి నువ్వెందుకని నన్ను చూసి పారిపోతున్నావని అంటాడు. అప్పుడు ఆ లీడర్ గాడు నువ్వు 7 years బ్యాక్ చనిపోయావు కదా, మళ్ళీ నువ్వు ఎలా బ్రతికొచ్చావని మోతాక్ ని అడుగుతాడు. ఇంతకీ మోతాక్ ని అండ్ సోమున్ పేరెంట్స్ ని చంపాలని చూసింది ఎవరు? నిజంగానే సోమున్ స్పెషల్ ఏరియాని కంట్రోల్ చేయగలడా లేదా? లెవెల్ 3 స్పిరిట్స్ ని స్పెషల్ ఏరియా లేకుండా ఓడించడం అంత కష్టమా అనే విషయాల గురించి మనం నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దని నాకు తెలిసేది, కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.